పోయిందనేది అందరికీ అనుకున్నది, వాస్తవానికి కూడా అదే జరిగి ఉంటుంది. అందులో పెద్దగా మనమేమి ఓ ఆలోచించి లేకపోతే పరిశోధించాల్సిన అవసరం ఏం లేదు. వీళ్ళు ఎప్పుడో ఒక అవగాహనకు వచ్చి ఉంటారు, కాకపోతే అధికారికంగా ఎప్పుడు చెప్పలేదు. కానీ బీజేపీ విషయానికి వచ్చేసరికి మాత్రం లేట్ అయింది. ఒక వారం క్రితం, వారం 10 రోజులు అయింది పొత్తు కుదుర్చుకొని. అయితే ఇది కూడా బీజేపీ కుదిరితే బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వచ్చు అనే దాని మీద కూడా ఇంత అంతర్గతంగా కొన్ని చర్చలు జరిగాయి. అది వాళ్ళ వరకు ఇన్ ప్రిన్సిపల్ సూత్రప్రాయమైన ఒక అవగాహన ఉంది ఆ విషయంలో కూడా. వారం 10 రోజుల క్రితం పొత్తు కుదిరిన తర్వాత ఎన్ని సీట్లు ఏంటి, బీజేపీకి ఎన్ని ఇవ్వాలి, జనసేన ఎక్కడ ఏంటి అనేది అనౌన్స్మెంట్స్ వచ్చేసాయి. వాళ్ళు ఇది చేసుకున్నారు. బీజేపీ కూడా ఇన్ని సీట్లు అని చెప్పేశారు. కానీ ఈ అభ్యర్థుల దగ్గరికి వచ్చేసరికి ఎందుకో తడబడుతున్నారు. అత్యంత అనుభవం కలిగిన తెలుగుదేశం పార్టీలోనూ అదే రకమైన తడబాటు, అటో ఇటో మూడో ఎన్నిక చూస్తున్న జనసేనలోనూ అదే తడబాటు. మరి బీజేపీలో తడబాటు ఎందుకో నాకు అర్థం కాదు. వాళ్ళు తీసుకున్నదే 10 సీట్లు, అసెంబ్లీ సీట్లు. ఆ 10 సీట్లలోనూ ఇంకా కొన్ని విషయాల్లో ఇంకా దోబూచులాటలు, అక్కడక్కడ కొన్ని సన్నాయి నొక్కులు, లేదా కొంత అసంతృప్తి ఇది రావడం. బీజేపీలో 6 పార్లమెంట్ తీసుకుంటే 6 పార్లమెంట్లో 2 3 తీవ్రమైన ఇంటర్నల్ పాలిటిక్స్. కొంతమంది అయితే అలగడం, కొంతమంది అయితే ఇండిపెండెంట్గా చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతుంది క్లియర్గా. ఇలాంటి సిచ్యువేషన్ బీజేపీలో కనపడుతుంది. జనసేన తీసుకున్నది 21 సీట్లు. 21 సీట్లలో ఒక 10-15 క్లియర్గా ఉన్నట్టున్నాయి. మిగతా చాలా చోట్ల ఈ రకమైన అలక, అసంతృప్తి, ఇండిపెండెంట్గా చేస్తాననడము, లేకపోతే పార్టీ మారే సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి, ఇలాంటి ఎందుకు వస్తున్నాయి అనేది ఒకటి. తెలుగుదేశం పార్టీలోనైతే సీనియర్లనే లేపేశారు కొంతమందిని. సరే, లేపేయడం వాళ్ళు, లేపించుకోవడం వీళ్ళు, ఎందుకు ఏంటనేది పక్కన పెడితే అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? చాలా కాలంగా ఫ్రీగా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, ఎలా ఉండాలి మనం, ఎవరి స్ట్రాటజీ ఏంటి అనే దాని విషయంలో ఎందుకు తడబడ్డారు? ఒకవేళ వైసీపీ నుంచి ఎవరన్నా వస్తుంటే వాళ్ళు వస్తే ముందే సెట్ చేయడం ఎలా అనే దాని విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ చివరి నిమిషం వరకు ఇంకా ఇది కాలేదు. కొంతమంది అయితే ఇంకా సెట్ కాలేదు. కొంతమంది పార్టీ వైసీపీలోకి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు. కొంతమంది ఆ టికెట్ రాని వాళ్ళు, కొంతమందిని బుజ్జగించాల్సి వస్తుంది. చాలా గందరగోళమైన పరిస్థితి. ప్రజల్లో ఒక రకమైన చిన్న సైజు ఇది అనుమానం కూడా, అంటే అనుమానం ఇన్ ద సెన్స్ ఏంటి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, చివరి నిమిషంలో ఇట్లా గుంపుజుంపులు పడుతున్నారు, లేకపోతే ఇంత గందరగోళానికి గురవుతున్నారు, ఇది తెలిసి తప్పులు చేస్తున్నారా, ఇంత అనుభవాలు ఉండి కూడా తప్పులు చేస్తున్నారా, అంటే మేము తప్పు చేయడం ఏంటి మాకు తెలియదా, మీరు చెప్పాలా మాకు అనేది, అంటే మనం చేయగలిగింది ఏం లేదు. కానీ ప్రజల్లో ఉన్న చర్చ ఇది. ఉదాహరణకి సపోజ్ నిన్న రఘురామరాజుకి టికెట్ లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా ఒక రకమైన ఫీల్ బ్యాడ్ అనే ఒక వాతావరణం వచ్చింది. ఎందుకు ఇవ్వలేదు ఏంటి, వాళ్ళకున్న కారణాలు ఏంటి ఇవ్వకపోవడానికి మనకు తెలియదు. కానీ ఆయనకు తప్పనిసరిగా వస్తుంది రఘురామరాజుకి, అందులో డౌటే లేదు. ఏ పార్టీ నరసాపురం తీసుకున్నా నేనే క్యాండిడేట్ అని ఆయన చెప్పుకోవడం, అసలు నరసాపురంలో వేరే ఆలోచన లేదని అన్ని పార్టీలు చెప్పడం, అలాంటిది సడన్గా ఇదయ్యేసరికి మరి అంతా జగన్మోహన్ రెడ్డి మీద మొట్టమొదటి తిరుగుబాటు ప్రకటించిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఆయన. అలాంటి ఆయనకి టికెట్ రాకపోయేసరికి జనంలో ఒక రకమైన ఇదేంటి, పోరాడితే ఇలాంటి బహుమతి ఇచ్చారేంటి అనేది, ఇది ఒక బీజేపీ మీదో ఒక తెలుగుదేశం మీదో కాదు, ఇది మొత్తం కూటమి మీద ఇంపాక్ట్ పడే పరిస్థితిలాగా మారింది. అలాగే ఇప్పుడు ఏలూరు సిచ్యువేషన్ కూడా గందరగోళంగా తయారైంది. ఏలూరు అయితే టీడీపీ లేకపోతే బీజేపీ అనుకున్నారు. బీజేపీ తరఫున ఆయన తపన చౌదరి, గారపాటి సీతారామాంజనేయ చౌదరి, ఆయన ఎప్పటి నుంచో చేసుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ చాలా కీలకమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి నాదే సీట్ అంటూ కష్టపడి చాలా ఖర్చు పెట్టుకున్న పరిస్థితుల్లో టీడీపీ తీసుకుంటే అది వేరు, తీసుకుని ఎక్కడి నుంచో తీసుకొచ్చి కడప జిల్లాను తీసుకొచ్చి అక్కడ పెట్టేసరికి స్థానికంగా కార్యకర్తలే వ్యతిరేకించే పరిస్థితి. పైగా ఒకే కుటుంబంలో 4 అయిపోయారు. ఇప్పుడు యనమల గారి కుటుంబంలో ఏంటి పరిస్థితి ఏంటి అనేది అటువైపు నుంచి అదొక ఇది. మరోవైపు అయ్యన్న పాత్రుడు అంతగా ఒక రకంగా చెప్పాలంటే ఫైట్ చేసిన ఆయన గొడవలు, కేసులు, వీళ్ళంతా ఎలాగ అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, వీళ్ళంతా మన కొల్లు రవీంద్ర, వీళ్ళందరూ చాలా జైల్లోకి వెళ్ళిన పరిస్థితి కదా.
అలాంటి పరిస్థితుల్లో ఆయన తండ్రి కొడుకు ఇద్దరికి టికెట్లు పెడితే కుటుంబానికి ఒకటే అని చెప్పి ఆయనకే ఇచ్చారు, విజయ్కి ఇవ్వలేదు వాళ్ళ అబ్బాయికి. బట్ ఇక్కడ చూస్తే 4, ఇంకో కుటుంబంలో 3, ఇంకో కుటుంబంలో 2, ఇంకో కుటుంబంలో 3, ఇట్లా రకరకాల దీంతో టీడీపీలో ఒక రకమైన గందరగోళం, జనసేనలో ఒక రకమైన గందరగోళం, బీజేపీలో ఒక రకమైన అసంతృప్తి, ఆవేదనలు, అలకలు. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఇది అంటే తొందరపాట్లో తడబడుతున్నారా, లేకపోతే గెలుపు వచ్చేస్తుంది కాబట్టి గెలుపు ముంగిట దీన్ని ఎలాగ మనం ఓన్ చేసుకోవాలనే దాంతో హడావుడిలో చేస్తున్న పొరపాట్ల ఏమీ అర్థం కాని పరిస్థితి. ఈ హడావుడి, ఈ పొరపాట్లు, ఈ గందరగోళం